అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన సృజన ఎపిసోడ్ 5 ద్వారా డాక్టర్ ప్రీతి అని చెప్పి అడ్వాన్స్డ్ హోమియోపతికి సంబంధించిన డాక్టర్. సో ప్రీతి గారి ఇంటర్వ్యూ తీసుకుందాం మనము. అండ్ అడ్వాన్స్డ్ హోమియోపతి అంటే ఏంటి అనేది ఒక చిన్న నాలెడ్జ్ సెషన్ లాగా ప్రీతి గారి ద్వారా మనం తెలుసుకుందాం. అండ్ వీళ్ళ క్లినిక్ వచ్చేసి ఆదిలాబాద్లో ఉంది. అండ్ వాళ్ళు మనకి ఆన్లైన్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తారు. సో మనం ఒకసారి ఈ వీడియో చూసి తర్వాత డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే కాల్ చేసి లేదా మ్యాప్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి కనెక్ట్ అవ్వచ్చు ప్రీతి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి ప్రీతి గారు, గుడ్ ఈవినింగ్. ప్రీతి గారు, అది అడ్వాన్స్ హోమియోపతి గురించి మా ప్రేక్షకులకు కొద్దిగా అవగాహన కలిగించాలని చెప్పి మీకు కాల్ చేశాను కదా. ఒక స్మాల్ ఇంటర్వ్యూ, ఒక 5 to 10 minutes మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మా ప్రేక్షకులు కూడా దీని గురించి అవగాహన తెలుసుకుంటారు. ప్రీతి గారు, అయితే ఇక్కడ నేను మీ క్లినిక్ అంటే మీరు ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేయడానికి ముందు కొద్దిగా చూసాను అనమాట గూగుల్ మ్యాప్స్ లో. సో మీ క్లినిక్ గురించి చూసినప్పుడు అక్కడ కింద రివ్యూస్ లో కూడా అందరూ పాజిటివ్ గా రివ్యూస్ ఉన్నాయి. సో ఐ థాట్ నాకు కొద్దిగా దీని గురించి ఎక్కువగా తెలుసుకొని అండ్ మా ప్రేక్షకులకు కూడా తెలియజేయాలి అన్న ఒక దీంతో వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. వాట్ ఈస్ హోమియోపతి అండ్ వాట్ ఈస్ అడ్వాన్స్డ్ హోమియోపతి? ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? మీరు అడ్వాన్స్డ్ హోమియోపతి అని చెప్తున్నారు కదా, ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు అని తెలుసుకోవాలనుకుంటున్నాను. Advanced homeopathy అంటే just evolved and redefined redefinition of traditional homeopathy and remedies. Means ఇప్పుడు ఏదైనా scientific researches అయ్యారు, technologically advancement in more research arts practical. ఇవన్నీ ట్రెడిషనల్ క్లాసికల్ హోమియోపతి యాడ్ అయ్యి దాని వచ్చిన అవుట్పుట్ అడ్వాన్స్ హోమియోపతి. ఓకే అండి. సో ఇప్పుడు ప్రీతి గారు, ఈ అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే అడ్వాన్స్డ్ హోమియోపతి వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి అది కొద్దిగా? అడ్వాన్స్ హోమియోపతి వల్ల ఫస్ట్ అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్లీ హోమియోపతి మెడిసిన్ వాడాలి అని అంటే అందరూ ఏమనుకుంటారంటే పత్యం అన్నట్టండి, ఫుడ్ ఇచ్చినట్టు అచ్చినట్టు వేరే మెడిసిన్స్ ఏం వాడద్దు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ రాయదు, ఇవన్నీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మన డైలీ రొటీన్ మళ్ళీ మనగా చేంజ్ చేస్తాం మెడిసిన్ వాడాలి అంటే అనే థాట్ ఉంటుంది. దాని వల్ల ఏంటంటే పేషెంట్స్ అందరూ మెడిసిన్స్ డిస్కంటిన్యూ చేసేస్తాం. ఈ అడ్వాన్స్ హోమియోపతిలో ఇట్లా ఏంటంటే మీరు రొటీన్ మీరు రెగ్యులర్ డైట్ కంటిన్యూ చేసి ఈ మెడిసిన్ జస్ట్ వాడచ్చు. ఎనీ డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, మెడిసిన్ కోసం అవసరం డైట్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. మళ్ళీ మీ డైలీ రొటీన్ లో చేంజెస్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన డిసీజ్, మీకు హెల్త్ ఇష్యూ, మీ ఇల్నెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డైట్ చేంజెస్ అనమాట. ఈ మెడిసిన్ వాడడానికి ఎక్కువ స్పెషల్ గా డైట్ ఏం వాడాల్సిన చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అనదర్ పాయింట్ ఈస్ నార్మలీ హోమియోపతి అనేది యాక్టివ్ డిసీజెస్ కానీ just cough, cold, allergies, ఇలాంటి వాటికి హోమియోపతి బెస్ట్. అదర్వైజ్ క్రానిక్ సివియర్ ప్యాథాలజీస్ ఇలాంటి వాటికి మేబీ హోమియోపతి అంత స్కోప్ ఉండదు అనేది ఒక మీద ఉంటుంది. బట్ ఈ అడ్వాన్స్డ్ హోమియోపతిలో మాత్రం క్రానిక్ డీప్ సీటెడ్ ప్యాథాలజీస్ దేనికైతే కంప్లీట్ లో పెట్టాలి, ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి బెస్ట్ ముందుకు తీసుకెళ్ళాలి అనే సిచ్యువేషన్ లో కూడా హోమియోపతిలో చాలా మంచి స్కోప్ ఉంది. హోలిస్టిక్ గా న్యాచురల్లీ క్యూర్ చేసే పద్ధతులు కూడా హోమియోపతిలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓఎస్ లో హార్మోన్ కేస్ తీసుకుని రెగ్యులర్లీ మనం పీరియడ్స్ ఇండ్యూస్ చేస్తాం. హోమియోపతిలో అలా కాదు, మీ బాడీ నేచురల్ సిస్టమ్ ని మేము జస్ట్ ఒక బూస్ట్ స్టార్ట్ చేస్తాం, ఆటోమేటికల్లీ మీ బాడీ సొంతంగా హీల్ చేసుకునే పవర్ వస్తుంది బాడీకి వస్తుంది. ఇలా వాటి అడ్వాన్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది. పీసీఓఎస్, విటిలిగో, సోరియాసిస్, థైరాయిడ్, హెర్షిమోటోస్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఇలాంటి క్రానిక్ డిసీజెస్ వేటికైతే క్యూర్ ఉండదు అని అంటారు, అలాంటి డిసీజెస్ కూడా హోమియోపతిలో హోలిస్టికల్లీ న్యాచురల్లీ క్యూర్ చేస్తాయి అడ్వాన్స్ హోమియోపతి. సో ప్రీతి గారు,
అయితే ఈ అడ్వాన్స్ హోమియోపతి అని అంటుంది కదా, నేను ఈ హోమియోపతి గురించి విన్నప్పుడు ఏంటంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, ట్రీట్మెంట్ ఎక్కువ టైం ఉంటుంది అని చెప్పి విన్నాను. సో అడ్వాన్స్ హోమియోపతి కూడా అలాగే ఉంటుందా? అండ్ అసలు అంత టైం ఎందుకు తీసుకుంటుంది, లేదా నిజంగా ఎక్కువ టైం తీసుకుంటుందా? ఓకే, హోమియోపతి మెడిసిన్స్ యాక్షన్ లైఫ్ అనేది ఫ్యూ సెకండ్స్ టు ఫ్యూ మినిట్స్. ఓకే, అంటే acute లో after first dose within half an hour results చూడొచ్చు. ఓకే, ఫీవర్స్ లో కానీ పేషెంట్స్ తీసుకున్నారు, లైక్ లూజ్ మోషన్స్, ఓకే, ఇవన్నింటికి టైం తీసుకుంటే పేషెంట్ అక్కడ ఎట్లా వెయిట్ చేస్తారు, డిహైడ్రేషన్ వాడే అయిపోతారు పేషెంట్. రైట్. అసలు ఆ టాక్ ఎట్లా స్టార్ట్ అయిందంటే నార్మల్లీ పేషెంట్ వస్తారు, పేషెంట్స్ ఫస్ట్ హోమియోపతి దగ్గర రాదు, ఓకే, బట్ వేరే మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్ని వాడి లాస్ట్ కి అక్కడ నుంచి అంత హోప్లెస్ అయిపోయింది, తగ్గకుండా అక్కడ నుంచి మళ్ళీ ఇంకో మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వెళ్తాను, అక్కడ తగ్గుతాయి. అట్లా అన్ని యూజ్ చేసి దాన్ని మళ్ళీ క్రానిక్ అయ్యాక లాస్ట్ కి హోమియోపతి ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ దాన్ని సప్రెస్ చేసి ఉంటారు, ట్రీట్ చేసి ఉంటారు. ట్రీట్ చేస్తే అతను అక్కడికే ఎండిపోయింది, సప్రెస్ అంటే వర్డ్ ఓకే, సప్రెస్ చేసి మళ్ళీ దానికి మళ్ళీ రిలాప్స్ అవుతుంది, మైల్డ్ టు మోడరేట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, అవన్నీ తీసుకొని హోమియోపతి దగ్గరకు వస్తుంది. అచ్చా, అప్పుడు క్విక్ రిజల్ట్స్ ఇవ్వడం ఇస్ నాట్ పాసిబుల్, బికాస్ హోమియోపతి ఈస్ హోలిస్టిక్ అండ్ న్యాచురల్. మేము మీ టెంపరీ సిమ్టమ్స్ ప్యాలియేట్ చేయడం అనేది ఉండదు. మీ ఇమ్యూనిటీ అనేది మీ బాడీ సొంతంగా హీల్ చేయడానికి మా మెడిసిన్స్ మీ బాడీకి హెల్ప్ చేస్తాను. అచ్చా, ఓకే, ఓకే. సో వాళ్ళు క్రానిక్ ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చి ఇన్స్టాంట్ అవ్వాలి అని హోప్ తో వస్తాయి, దాని మళ్ళీ వాళ్ళు సప్రెస్ చేసి వస్తాయి. దాని వల్ల అది ఫస్ట్ సప్రెస్ సిమ్టమ్స్ బయటికి రావాలి, మన అక్కడి నుంచి మళ్ళీ హీలింగ్ ప్రాసెస్ చేయాలి. ఇదంతా ఫార్మ్స్ అవ్వడానికి డెఫినెట్లీ కొంచెం టైం ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు సప్రెస్ చేయకుండా ఫస్ట్ హోమియోపతి దగ్గరకు వస్తే డెఫినెట్లీ సీ క్విక్ రిజల్ట్స్. దాని వల్ల ఈ సెంటెన్స్ అనేది స్టార్ట్ అయింది, హోమియోపతి స్లో అనేది. కంప్లీట్లీ రాంగ్. ఓకే, ఓకే అండి. సో ప్రీతి గారు, అయితే ఇప్పుడు మీ దగ్గరికి ఇప్పుడు లాస్ట్ 1 year గా మీరు ఓన్ గా క్లినిక్ పెట్టుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడికి ఎలాంటి పేషెంట్స్, అంటే ఎక్కువగా ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి? పాస్ట్ 1 year నుంచి నా ఓన్ ప్రాక్టీస్ నుంచి నాకు వచ్చిన మోస్ట్లీ 50% ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఆర్థరైటిస్ పేషెంట్స్. ఓకే, రుమటైడ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ ఏంటంటే వాళ్ళకి అసలు ఆర్థరైటిస్ అనేది క్యూర్ అనేది పాపులర్ ఉంది అని అంటారు, బట్ దాన్ని జస్ట్ మనం మేనేజ్ చేసుకుని పెంచకుండా ఉండడం కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం కానీ చేయడం ఉంటున్నారు. పెయిన్ కిల్లర్స్ మామూలుగా ఆర్థరైటిస్ లో పెయిన్ కిల్లర్స్ అది ఒక 1 week 10 days 1 month యూజ్ చేసి మళ్ళీ వాళ్ళ పెయిన్ కిల్లర్స్ కూడా ఫెడర్ అయిపోతుంది. సో హోమియోపతిగా చాలా మంచి ట్రీట్మెంట్ ఆర్థరైటిస్ కి. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఆర్థరైటిస్ వాతం అంటారు, వాతం జాయింట్స్ పెయిన్ జాయింట్స్ డెఫినెట్లీ దీనికి హోమియోపతి ఇస్ ద బెస్ట్ వే టు హ్యాపెన్. మా దగ్గర 50% ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఆర్థరైటిస్ పేషెంట్, అవుట్ ఆఫ్ ఇట్ I'm getting really 80% good results. 80% are going on. It's carbon psoriasis as a business special law. Psoriasis అందరికి తెలుసు, psoriasis అనేది పర్మనెంట్ క్యూర్ లేదు, బట్ హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ చేయొచ్చు అండ్ వాళ్ళకి రిమిషన్ ఇవ్వచ్చు. అండ్ కొంతమంది ఎర్లీ స్టేజ్ లో వస్తే మాత్రం కంప్లీట్లీ న్యాచురల్లీ క్యూర్ గా చేయొచ్చు. ప్రతి ఒక్క ఇంక్యూరబుల్ డిసీజెస్ కానీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఇవన్నీ పేషెంట్స్ కి we go through. We can take care, we can cure them. And mostly kidney stones, piles and kidney stones and eczemas. And most ఈ మధ్య past 6 months నుంచి చూస్తున్నాము PCOD కేసెస్ చాలా వస్తాయి. 2 in every 3 ఫీమేల్ పేషెంట్స్ లో PCOD అనేది డయాగ్నోస్ అవుతుంది. ఇప్పుడైతే 15 to 20 years నుంచి ఒకటి స్టార్ట్ అయినప్పటి నుంచి PCOD తో డయాగ్నోస్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్, లాట్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వల్ల రీజన్స్. సో ఏ రీజన్ ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా ఎమోషన్స్ నుంచి మెంటల్ స్ట్రెస్ ట్రామాస్ నుంచి స్టార్ట్ అయ్యి
quantity homeopathy is the best అని చెప్పొచ్చు. బికాస్ homeopathy మెడిసిన్ ఓన్లీ ఫిజికల్ బాడీ కాకుండా మెంటల్ ప్లేస్ కూడా ట్రీట్ చేస్తుంది. ఓన్లీ ఫిజికల్లీ వీటి సింటమ్స్ ఉన్నాయి ట్రీటర్ బాగా కాకుండా వాట్ ఎమోషన్ ఈస్ కాజింగ్ ద డిసీజ్ ఆ లెవెల్ పైన హోమియోపతిక్ మెడిసిన్ జరిగిపోతుంది. దానివల్ల హోమియోపతి అనేది ఓకే. సో మీ క్లినిక్ ఇప్పుడు ఆదిలాబాద్ లో ఎక్కడ ఉంది? అడ్రస్ ఒకసారి మా ప్రేక్షకుల కోసం. ఎగ్జాక్ట్లీ జామా మసీద్ కి ఆపోజిట్ ఓకే వాళ్ళ అని చెప్తే మీకు ఆఫీస్ వెంటనే క్లినిక్ కోడ్ కనిపించేస్తుంది. ఓకే, రావచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఉంది కదా, డాక్టర్ ప్రీతి అడ్వాన్స్ పెడితే ఓకే వచ్చేసింది. ఓకే. అండ్ ఇప్పుడు అందరికి ఆదిలాబాద్ లో ఉండే వాళ్ళకి మీరు అందుబాటులో ఉంటారు. సో అవుట్ సైడ్ పేషెంట్స్ కి మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఓకే, ఆన్లైన్ కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ టైం ఇచ్చేస్తాము. ఆ టైం ప్రకారం వాళ్ళు బికాస్ ఫస్ట్ టైం హిస్టరీ టైం 1 hour టైం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు అపాయింట్మెంట్ ఓకే. థ్యాంక్స్ అండి ప్రీతి గారు. అయితే ఈ పర్టికులర్ ఎపిసోడ్ అనేది మేము సృజన అని చెప్పి ఒక కోవిడ్ తర్వాత ఎవరైతే యంగర్ ఎంటర్ప్రెనర్స్ ఉంటారో వాళ్ళని అండ్ ఇన్నోవేటివ్ గా కొంచెం క్రియేటివ్ థాట్స్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తూ వస్తున్నాము. సో అందులో భాగంగా మీరు వన్ ఆఫ్ ద యంగర్ ఎంటర్ప్రెనర్, అంటే మీరు సెల్ఫ్ గా 1 year గా క్లినిక్ నడిపిస్తున్నారు అని అంటే, సో అందుకని మీ ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేసాము అండ్ యాక్సెప్ట్ చేసినందుకు వెరీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ. సో యా, అయితే లాస్ట్ చివరిగా మీరు ఒక చిన్న సజెషన్ లాగా మా ప్రేక్షకులకి ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ డిసీజెస్ రాకుండా ఎలా కాపాడుకోవచ్చు అనేది కొద్దిగా. జాగ్రత్త అంటే జస్ట్ ఒక ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఓకే, ఎమోషనల్లీ మెంటల్లీ ఎక్కువ బర్డన్ కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా జస్ట్ ట్రై టు మేనేజ్ యువర్ స్ట్రెస్ మాక్సిమం ఓకే అని చెప్తాను. ఒక అడ్వైస్ ఒకటి మాత్రం ప్రతి ఒక్కరికి మీ వ్యూవర్స్ అందరికి అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నా. ఏం హెల్త్ ఇష్యూ వచ్చినా స్టార్ట్ విత్ న్యాచురల్, స్టార్ట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఫస్ట్. ఓకే, అన్ని పెయిన్ కిల్లర్స్ కానీ ఇవన్నీ మెడిసిన్ అడ్యూస్ చేశాక లాస్ట్ కి హోమియోపతి దగ్గర వచ్చినాం. అది ఆల్టర్నేటివ్ మెడిసిన్ వచ్చి దాన్ని మళ్ళీ మళ్ళీ దాన్ని యాంటీబయాటిక్స్ ఆల్రెడీ మెడిసిన్ అడ్యూస్ తర్వాత వస్తుంది, అది డెఫినెట్లీ లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో లెట్స్ ట్రై టు స్టార్ట్ విత్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అని చెప్తాను. ఎస్పెషల్లీ హోమియోపతి అండ్ న్యాచురల్ మెడిసిన్స్. దీంట్లో ప్యూర్ ఉన్నప్పుడు వై నీడ్ టు బి హార్ష్ ఆన్ అవర్ బాడీ? న్యాచురల్లీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తున్నప్పుడు ఇంకెందుకు అనేసి నేను అంటాను. సో స్టార్ట్ విత్ హోమియోపతి ఫస్ట్, దెన్ యు డోంట్ మేక్ ఎనీ అదర్ ఎక్స్ట్రా మెడికేషన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ సృజన టీమ్, థ్యాంక్ యూ ఫ్రమ్ శ్రీమాన్ వ్లాగ్స్. సో థ్యాంక్ యూ ప్రీతి గారు.